మనకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మొట్టమొదటిగా మనం ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేయకుండా మనం చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నేను ఎలీషా గురించి నేను మీతో మాట్లాడుతున్నా. ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతంలో చూడండి, నా వైపు చూడండి, వాక్యం చెప్పండి, నా వైపు చూస్తే మీకు తెలుస్తుంది. ఒక ప్రాంతంలో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఫుట్బాల్ బాగా ఫుట్బాల్ను మంచిగా ఆడుతున్నారు. అది ఒక టోర్నమెంట్, ఛాంపియన్షిప్. గెలిచిన వారికి కోట్ల రూపాయల డబ్బు ఇస్తారు, ఇల్లులు ఇస్తారు, మంచి పేరు ఉంటుంది, రివార్డ్స్ ఇస్తారు, అవార్డ్స్ ఇస్తారు. బాగా జరుగుతూ ఉంది. ఇలా అది బ్రెజిల్లో రియో డి జనీరోలో మారకానా స్టేడియంలో జరుగుతూ ఉంది. రెండు జట్లు తలబడుతున్నాయి, ఫ్లెమింగో, సాంపాయో కొరియో. అలాంటి పరిస్థితుల్లో ఒక హృదయ విదారకరమైన సంఘటన అక్కడ జరుగుతూ వచ్చింది. ఒక వ్యక్తి ఆడుతున్నాడు, మూర్చొచ్చింది, కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పేరు అలెగ్జాండ్రియో. అతని కొరకు వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారో. వేరే టీం వాళ్ళు, ఆ టీం వాళ్ళు బాలు అతను వ్యక్తి తన్నడానికి వచ్చాడు. ఇలా తన్నడానికి వచ్చి రాగానే అలా బాల్ తన్నబోతున్నాడు, ఎంబటి పక్షవాతం వచ్చేసింది. కాళ్ళు చేతులు పడిపోయినాయి. మానవుని జీవితం ఏమవుతుందో తెలియదు, ఎప్పుడో జరుగుతుందో తెలియదు. కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఇట్లా అంటా ఉన్నాడు. అందరూ వచ్చారు, గుంపు కూడారు. అందరూ గాలి ఊతున్నారు. కొంతమంది ఎంబటే ఫ్యాంట్లో ఉన్న ఏం పెడతారు, తల చేయి పెట్టారు. ఎంబటే ఆగట్లా, చాలా అల్లాడిపోతా ఉన్నాడు. నొరగొచ్చేస్తా ఉంది. డాక్టర్ వచ్చారు ఎంబటే. అర్థం కాలేదు. కానీ ఏం చేశారు తెలుసా, ఆ టీం సభ్యులందరూ ఆ స్టేడియంలోనే ఆ టీం సభ్యులందరూ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా, మాకు దిక్కెవరు లేరు, నీవు సహాయం చేయి. ఈ బిడ్డను కాపాడడానికి మాకు శక్తి లేదు, హాస్పిటల్ దగ్గర లేవు, మెడిసిన్ లేదు. ఇవన్నీ కాదయ్యా, సహాయం చేయండి. భారముగా ప్రార్థన చేస్తున్న ఆ ఒక టీము చేరి భారముతో ప్రార్థన చేస్తున్నారు మోకరించి. ఏమి డాక్టర్ అక్కడే ఉన్నాడు, అంబులెన్స్ తీసుకురావచ్చు, చేయొచ్చు. కానీ మొట్టమొదటి ప్రాముఖ్యత ఏం చేశారంటే ప్రార్థనకు వారిస్తూ వచ్చారు. ప్రభువా, నీవే దిక్కు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తత్తుడి తీయబడు అన్నారు కదా. ఆనాడు ఉన్న దేవుడివి ఈ రోజు కూడా ఉన్నావు కదని వారు కన్నీటితో భారముతో అందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు అద్భుతంగా అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే బాగా అయిపోయి నాలుకంతా కొరుక్కున్నాడు, రక్తం వస్తా ఉంది. కానీ భారముతో ప్రార్థన చేస్తూ నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ కొరకు నువ్వు భారముతో ప్రార్థన చేసే వ్యక్తివి. మరలా ఆ వ్యక్తి ఫోటో పెట్టాడు, నేను బాగున్నాను దేవుని కృప వలన. నా టీం సభ్యులందరూ ప్రార్థన చేశారు, వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అతను ఒక నాస్తికుడేమో, ఒకవేళ దేవుని నమ్మని వ్యక్తి ఏమో, ఎరగడేమో అసలు దేవుని గురించి. ఒకవేళ దేవుని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. అదంతా మొత్తం లైవ్ జరుగుతూ ఉంది. ఆ ఫుట్బాల్ వాళ్ళ పిల్లలు చూస్తున్నారు, తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఒక్కసారిగా అనేక మంది చూపు అతని వైపు వెళ్ళింది. ఏమైతుందో, చేతులు కాళ్ళు పడిపోయినాయి, ఇంకా కష్టమో. కానీ దేవుడు ఏం చేస్తారు సార్, అద్భుతంగా మరలా చేతిని మరలా కాళ్ళను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. కారణము దేవునికి మనము మొరపెట్టుట వలన ఆ టీం సభ్యులందరూ మొరపెట్టి ప్రార్థన చేశారు. నీకేదన్నా ఎంబటి ఏదన్నా రాగానే నువ్వు ఎంబటి వాళ్ళను వీళ్ళను ఆశ్రయించడం కాదు. మనకేదైనా వచ్చినప్పుడే ట్యాబ్లెట్ వేసుకుంటాం ఎంబటే. ఏదైనా రాగానే హడావుడిగా పడతా ఉంటాం. ప్రార్థన చెయ్యి, ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తగ్గ సహాయం, హాస్పిటల్కి వెళ్ళే మార్గాన్ని చూపిస్తాడు, మందులు చూపిస్తాడు, డాక్టర్స్ చూపిస్తాడు. ఈ విధంగా అనేక రకంగా ఆయన సహాయం చేసే వ్యక్తి కనబడతాడు.
దేవుని కార్యాలు ఎంత గొప్పవి. ఆ ఫుట్బాల్ ప్లేయర్ని దేవుడు ఎంతగా కాపాడుతూ అతని చేతిని కాళ్ళను మరలా ఇచ్చి స్వస్థపరిచాడు. దాని వెనక వీరందరూ భారముగా ప్రార్థన చేసిన వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఎంత అద్భుతం ప్రేమైన సోదరుడా. ఈరోజు నీ జీవితం నా జీవితంలో కూడా నేను ఏదైనా రాగానే కంగారిపోయి హడావుడి పడేది కాదు. మనకు దేవుడు తోడై ఉన్నాడు. మనం చేసిన ఒక చిన్న మాట చాలు ఆయన మనకు జవాబిచ్చేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు. అలాంటి దేవుడు, మరి దేవుడి మీద ఆధారపడగలుగుతున్నావా? దేవుడి మీద ఆధారపడు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఎలీషా చూడండి 4వ అధ్యాయము 2 రాజులు 4వ అధ్యాయము 32వ వచనం. ఎలీషా ఆ ఇంట చూచి బాలుడు మరణమైండుట తన మంచం మీద పెట్టబడినట చూచే తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, రహస్యముగా ప్రార్థన చేసి అనుభవం కలిగి ఉండాలి. నువ్వు ఎలా చేస్తున్నాడు ఇతను? ఎవరున్నారు అక్కడ? ఆ గదిలో ఎవరున్నారు? చదివాం మనం ఇప్పుడు. ఎవరెవరున్నారు? వారిద్దరే. ఎవరిద్దరు? ఎలీషా ప్రవక్త అబ్బాయి ఇద్దరే ఉన్నారు. భారముతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా సహాయం చేయి, నువ్వు ఏదైనా చేయగలవు కదా, కార్యం జరిగించగలవు కదా అని ఆ బిడ్డ కొరకు భారముతో ప్రార్థన చేస్తున్న ఎలీషా. చచ్చిపోయిన బిడ్డ ఎలా బతుకుతాడు? లోకములో సాధ్యమా? కాదు, లోకములో సాధ్యము కాదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం దేవుని సేవలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు నీకు కూడా దేవుడు శక్తి ఇచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళను కూడా లేపే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. కానీ మనము అంత ప్రార్థన చేయలేని పరిస్థితిలో కనబడుతున్నాం. దేవుడు సహాయపడతాడు, కనికరించేవాడు, ఆదరించేవాడు. ప్రేమైన సహోదరి సహోదరా, దేవుడి యొక్క ఘనమైన కార్యములు ఎంత గొప్పవో. ఎలీషా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. చూడండి 34వ వచనం. మంచం మీద ఎక్కి బిడ్డ తను చాచుకొని తన నోరు వాటి మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. 37. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఎలీషా చూడండి, దేవునికి మొరపెడతా ఉన్నాడు ఎలీషా. ప్రభువా ఈ బిడ్డ నీవాడు, నీ ద్వారా కలిగినవాడు, నీవు తప్ప ఎవరున్నారయ్యా, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. తర్వాత అంట ఆ బిడ్డ మీద పడుకున్నాడంట. ఆ బిడ్డ మీద పడుకొని వెట్టగలిగేటట్లు చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిసారి చేశాడు, రెండవసారి చేశాడు. ఎంబటి 7 సార్లు ఆ బిడ్డ తుమ్మి లేచాడు. ప్రాణము వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. కానీ మరలా దేవుడు ఆత్మను తనలోకి ప్రవేశపెడుతూ వచ్చాడు ఆ బిడ్డలోకి. ప్రార్థన ద్వారా సమస్తము చేయగలవాడిగా ఉన్నాడు ఆయన. అయితే మనము దేవుని సన్నిధిలో భారముగా ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. మనకి ఎక్కడ టైం ఉందండి? ఎక్కడ మనకు టైం ఉంది? పనులు చేసుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా, పిల్లలు తీసుకు స్నానం చేపియాలన్నా, ఇక బయటికి వెళ్ళాలన్నా, లేకపోతే అందరితో ముచ్చట్లు మాట్లాడాలన్నా, సెల్ ఫోన్ పట్టుకోవాలన్నా, ఎన్నో పనులు మనకు. కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనము మన సొంత ప్రకారము 1 లక్ష సంపాదిస్తే 5 సంవత్సరాలకు, సంవత్సరానికి దేవుడు 5 లక్షలు ఇస్తాడు. ఎలా తెలుసా? ప్రార్థన చేసి నువ్వు పని చేస్తా ఉంటే. బాగా ప్రార్థనకు పెట్టు ఆ టయాన్ని. మానవులు ఇచ్చేది కొంచెమే, దేవుడిచ్చేది చాలా ఎక్కువగా ఉంటది. దేవుడి మీద ఆధారపడినప్పుడు అలాంటి కార్యాన్ని దేవుడు జరిగించేవాడు. ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన
ఫలిస్తూ వచ్చింది. ఆ పిల్లవాడిని, చనిపోయిన వ్యక్తిని లేపుతా వచ్చింది. ఆ ఫుట్బాల్ ప్లేయర్, అతనికి కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయి. ఏమైంది? ఎమ్మడి స్ట్రెచ్చర్ వచ్చి తీసుకుపోయి చెయ్యాల, కానీ స్ట్రెచ్చర్ తీసుకుపోవాలా, ఏం తీసుకుపోవాలా? అతను ప్రార్థన చేస్తా ఉన్నారు. టీం అంతా కలిసి భారంతో ప్రార్థన చేస్తా ఉంది. దేవా సహాయం చేయని ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నారు. అతని కాలు చేలు జంబటే దేవుడు మరలా తీసుకొస్తూ వచ్చాడు. తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి చేయవలసిన ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తూ వచ్చాడు. ఈరోజు నేను కూడా ఎలాంటి ప్రార్థన పరులుగా ఉన్నాం? ఎలాంటి ప్రార్థన పరులుగా ఉన్నాం? ఏదైనా రాగానే ఎంబటి అడావడి పడిపోవడం కాదు. ప్రార్థన చేద్దాం, భారముతో చేద్దాం, వేదనతో, కన్నీటితో చేద్దాం. దేవునికి అసాధ్యమైంది ఏముంది? కొన్ని సందర్భాల్లో మనం భారంతో చేస్తున్నప్పుడు సైతాన్ అడ్డుబండలు వస్తాయి, సైతాన్ శోధిస్తాడు. పిల్లలు కూడా, యవనస్తులు భారంతో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. భారముతో నేర్పించాల ప్రార్థన బాగా కన్నీటితో. నాకే వేదన ఉందయ్యా, నాకేం కష్టం ఉందయ్యా, నాకేం బాధ ఉందయ్యా, కావాల్సినది కడుపు నిండా తిండి ఉంది, కంటి నిండా నిద్ర ఉంది, నాకెందుకు ప్రార్థన? నాకేం అవసరం కాదు. ఎంతో మంది అలాడిపోతున్నారు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది నరకానికి వెళ్ళే వారు ఉన్నారే. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసే భారము నీకు లేదా? నరకానికి వెళ్తున్నారు మన బంధువులు, రక్త సంబంధికులు, వారికి దేవుని గురించిన వాక్యం ప్రకటించే బాధ్యత లేకుండా పోయింది. మనం ప్రార్థన చేయాలి. మనము కూడా ఆర్థికమైన కొరతలతో ఉన్నాం, అప్పుల సమస్యలతో ఉన్నాం. ప్రార్థన చేయి, దేవుడు ఘనంగా జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యం. ప్రార్థన చేసి నువ్వు చేయాల్సిన పనులు చేయి. భారముతో ప్రార్థన చేసి మొట్టమొదటిగా లేచినంబటే దేవుడిస్తున్న ప్రార్థన ఒక టీము, ఒక కుటుంబముగా, ఒక సంఘముగా చేసినందువలన దేవుడు ఘనమైన సహాయం చేస్తా ఉంటాడు. చూడండి, 2 రాజుల గ్రంథము